ఈరోజు విద్యార్థులకి మద్దతుగా ఏదైతే డిఎస్సి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మద్దతుగా ఆర్ కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది, బీసీ ఉద్యమ నాయకుడు. సో ఆర్ కృష్ణయ్య గారిని అడుగుదాం, నిజంగానే మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది, మరి విద్యార్థుల జీవితాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి మాట్లాడదాం. ఆర్ కృష్ణయ్య గారు, సార్ నిజంగా చూసుకుంటే మరి ఇప్పుడు ఈ విద్యార్థుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించే తీరు, ఎందుకంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తుకి అయితే ఒక మంచి ఇది జరగట్లేదు, కారణం ఏంటి? ప్రభుత్వంకు అనేక ఇబ్బందులు ఉండొచ్చు, రాజకీయంగా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. తప్పనిసరి ముఖ్యమంత్రి గారు స్పందిస్తాడు పాజిటివ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళ అంతర్గత సమస్యలతోటే టైం అంతా అవుతుంది. కాబట్టి ఈ టీచర్ పోస్టుల పెంపు విషయంలో కానీ 2 నెలల వాయిదా విషయంలో ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులు అడుగుతున్నది గతంలో మీరిచ్చిన హామీలే, ఈరోజు అవి నెరవేర్చే పరిస్థితులు లేకపోవడానికి కారణం ఏంటని అంటే ఇప్పుడు అన్ని అమలు చేస్తామని అంటున్నారు. చూస్తాను నేను ఈ పట్ల ముఖ్యమంత్రి గారికి కలిసి మొత్తం చర్చిస్తా. సో మీరేంటి, మీ స్టాండ్ ఏంటి విద్యార్థుల పట్ల? వాళ్ళ డిమాండ్లకు నేను ఎప్పుడు మద్దతే. సో మరి ఇప్పుడు ఈరోజు ఇలా అరెస్టులు దారుణంగా జరుగుతున్నాయి, దీని మీద ఏం సమాధానం? అంటే అందరినీ వదిలిపెట్టమని చెప్పిన ఇప్పుడే వదిలిపెడతారని ఆశిస్తాం. సో గతంలో మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సి రిలీజ్ చేస్తా అన్నారు, ఇంతవరకు ఏం జరగలేదు. ఎన్నిసార్లు అంటున్నా, అందుకే పీపుల్ డిమాండ్ 2 నెలలు వాయిదా, ఈ 11,000 నుంచి 25,000 పెంచాలి, ఇవి 2 డిమాండ్. సో విద్యార్థుల పట్ల మీరైతే కంపల్సరీ ఉంటారు? ఎప్పుడు నేను ఉంటున్నా కదా. విద్యార్థులకు హాస్టల్ సీట్లు ఇప్పించడం లోపల, గురుకుల పాఠశాలలు ఇప్పించడం లోపల, హాస్టళ్ల సంఖ్య పెంచడం లోపల, గురుకుల పాఠశాలలు పెంచాలని, అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలని, ఈ స్కీమ్లన్నీ నేను పోరాడి పెట్టించిన. ఈ డిమాండ్ల మీద ఎప్పుడు నా మద్దతు. ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలలకు అన్ని చేస్తామన్న ఈ ప్రభుత్వం 7-8 నెలలు అవుతున్నా, ఏదే కానీ కొంత టైం పడుతుంది. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు, సమస్య పరిష్కారం కావాలి తప్ప రాజకీయ కోణంలో చూడొద్దు దీన్ని. విద్యాశాఖ మంత్రినైనా వాళ్ళు అడుగుతున్నారు, విద్యాశాఖ మంత్రినైనా పెట్టండి, అన్ని పోస్టులు సీఎం గారికి. విద్యాశాఖ మంత్రి లేట్ అయినా సమస్యలు పరిష్కారం కావాలి. సమస్యలు పరిష్కారం దిశగా పాజిటివ్ కోణం లోపల ప్రభుత్వం ఆలోచించి 2 నెలలు వాయిదా, సింపుల్ పాయింట్. పోస్టులు ఇంకా ఏమున్నాయో, ఏం కాంప్లికేట్ ఏముంది, ఏం లేదు. ఇప్పుడు తప్పనిసరి ప్రాసెస్లు ఉన్నాయన్నీ. దీని మీద ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. కలుస్తా, తప్పనిసరి కలిసి ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.